అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగాల్లో కొందరు పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉండడం, హద్దులు మరిచి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉండడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వారు తమ విధులకు కట్టుబడి ఉండాలని, సర్వీసెస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. బహిరంగ సభల్లో మితిమీరిన జోక్యం చేసుకోవద్దని, హుందాగా వ్యవహరించాలని హెచ్చరించింది. సమూహాలు బహిరంగ సభల్లో పాల్గొనడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. ఇక ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఉదాంతాల నేపథ్యంలో సర్కార్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అఖిల భారత అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధులకు కట్టుబడి హద్దుల్లో ఉండాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇటీవల కొంతమంది అధికారులు బహిరంగ సభలు, ప్రజా సమూహాల్లో అనుచితంగా ప్రవర్తించిన ఉదాంతాలు తమ దృష్టికి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. నిజానికి రాష్ట్రంలో అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నటువంటి సంఘటనలు గత కొంతకాలంగా ఉంటున్నాయి. ఓ ఐఏఎస్ అధికారి సీఎం రేవంత్ రెడ్డి కాళ్లకు మొక్కే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఉదంతాలు ఐఏఎస్లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రతిష్టను దెబ్బతీస్తాయని, వారి సేవలను ప్రశ్నార్థకం చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేయడమే కాకుండా అధికారుల సేవల సామర్థ్యాన్ని కూడా తక్కువ చేస్తాయని పేర్కొంది. అఖిల భారత సర్వీసు ప్రవర్తన నియమావళి 1968లో రూల్ 3(1)(1) ప్రకారం అఖిల భారత అధికారి పూర్తి వినయ విధేయతలతో ఉండాలని, విధులకు బుద్ధుడై ఉండాలని, ఎలాంటి బహిరంగ సభల్లో పాల్గొనకూడదని ప్రభుత్వం తెలిపింది. వృత్తిపరమైన ఉన్నత విలువలు పాటించాలని, ప్రజలతో మాట్లాడే సందర్భాల్లో వృత్తిలో భాగంగా పూర్తి మర్యాద పాటించాలని, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఆదేశించింది. అధికారులు, ఉద్యోగుల మితిమీరిన ప్రవర్తన వల్ల తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఇది ఉద్యోగులకు వ్యక్తిగతంగా నష్టం చేయడమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్టను కూడా దిగజారుస్తుందంటూ తెలియజేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఏ ఒక్క ఉద్యోగి ప్రవర్తించకూడదని, అసభ్య పదజాలాన్ని వాడదరాదని హెచ్చరించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని సీఎస్ హెచ్చరించారు.